అందరికీ నమస్కారం అండి. 11వ తేదీ జనరల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక అన్ని రాజకీయ పార్టీలు సమీక్షలు చేసుకుంటున్నాయి. అలాగే ఖచ్చితంగా ప్రజా కోర్టులో తీర్పు కోసం పోయాం కాబట్టి ప్రతి ఒక్కరం విశ్వాసంతోనే ఉంటాం. మనము ప్రజలను కన్విన్స్ చేశామని, ఓటర్లను కన్విన్స్ చేశాం. ఓట్లు మనకే వచ్చింటాయని. అందులో ప్రధాన పార్టీలు ఖచ్చితంగా అధికారంలోకి రావడం అనేది ప్రజలకు సేవ చేయడంలో ఖచ్చితమైన ప్రక్రియ కాబట్టి ఆ ఆశాభావం కూడా వ్యక్తం చేస్తాం. మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కూడా హుందాగా పోలింగ్ పూర్తి కాగానే ప్రజలందరికీ ఓటర్ల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంచి మెజారిటీతో మేము దేవుడి దయ ఓటర్ల తీర్పు మాకు పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నాం. మంచి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని హుందాగా చెప్పి నమస్కారం పెట్టి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. కానీ ఇంకో పక్క అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పటికి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనకి ఏమైందో తెలియదు కానీ పోలింగ్కి ఒకరోజు ముందు నుంచే ఒక పెద్ద హై డ్రామాకు తెరలేపారు. తాను అందులో ప్రధాన పాత్రధారిగా తన డైరెక్షను, తానే హీరో, అది కూడా మొదలుపెట్టారు. అందరూ గమనిస్తూనే ఉన్నారు. ముందు రోజు మనకు వచ్చిన సమాచారం ప్రకారం 10వ తేదీ ఆయన మొదలుపెట్టి ఈసీ దగ్గర వెళ్ళడానికి ముందు అప్పటికే ఆయనకు ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం, అదర్ సర్వేస్ వీటి ప్రకారం తాను ఈసారి తమ పార్టీ ఓడిపోబోతోందని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అనేది ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు, ఒక రకమైన సింపతి తీసుకొచ్చుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టారని సమాచారం అందింది. అందులో భాగంగానే 10వ తేదీ ఉదయం ముందుగా ఆయన ప్లాన్ చేసింది ఈసీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం ఉంటే, అంబేద్కర్ విగ్రహమే అనుకుంటా, అక్కడ ధర్నా కూర్చోవాలని, కూర్చున్న తర్వాత కొంచెం తోపులాట జరగాలి, తనను ఈడ్చుకెళ్లాలని పోలీసు అధికారులను ఆదేశించారని తెలిసింది. మేము నమ్మలేదు అంత దీనికి వెళ్తారా అని. కానీ తర్వాత కన్ఫర్మ్ అయింది. ఎప్పుడైతే ఆయన అది చెప్పిన తర్వాత బహుశా అక్కడంగా కాస్త అడ్వైజర్స్లో కొంచెం తెలివి, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నట్టున్నారు. అలాగే పోలీస్ స్టాఫ్ బ్రాస్ కూడా వాళ్ళు కూడా చెప్పారంట, సార్ ఒక్కసారి ఆ పని చేస్తే అఫీషియల్ మెషినరీ మీదనే గ్రిప్ పోయింది ఈయనకు, కాబట్టి అధికార యంత్రాంగం కింద ఎవరిని అప్పుడు కేర్ చేయదు, మన వాళ్ళు రాంగ్ మెసేజ్ పోతుంది, క్యాడర్ డిమోరలైజ్ అవుతారు, ఇది కరెక్ట్ టైం కాదని చెప్తే వెనకడుగు వేసి అప్పుడు దాన్ని కొంత టౌన్ డౌన్ చేసి ఈసీ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరందరూ చూసింది, మనం అందరం చూసింది, ఆయన్ను దబాయించారు. దబాయించిన వీడియో కూడా ఆయన బయటకు పంపించారు. అంటే ఈసీనే రిగ్గింగ్ చేయబోతోంది అనే మాటలు కూడా మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడ కాసేపు ధర్నా చేశారు. నేను అనుకోవడం దాని కంటిన్యూషనే అనుకుంటా, సింపతి రావాలి, ఏదో చేయాలని. మరుసటి రోజు ఈయన పార్ట్నర్ కోడెల శివప్రసాదరావు గారు చేసిన ఆగింతవనండి, యాగేనండి, అక్కడ ఏదో ఊర్లో చూసాం. ఒక సీనియర్ నాయకుడు ఆయన, మాకు అనుమానం వచ్చింది నిజంగానే ఎవరన్నా ఇచ్చేశారు అని. బూత్లోంచి బయటకు వస్తుంటే అందరు చుట్టూ ఉన్నారు తప్ప ఏం గొడవ జరగలేదు, ఏం జరగట్లేదు. ఆ సింపతి కూడా వాళ్ళు అనుకున్నది రాలేదు. అంటే ఇదంతా వాళ్ళ మీద ఎవరికి లేదు. ఆయన నరసరావుపేట పోలింగ్ స్టేషన్లో అది కూడా వీడియో చూసాం. ఓటు వేయడానికి పోతుంటే కూడా కనీసం ఒక్కరికన్నా అరే ఏంటి మా లీడర్కి ఇట్లా జరిగింది అనేది ఇది కూడా కనిపించలేదంటే వాళ్ళు ఎంతగా జనం దృష్టిలో దిగజారిపోయారో, వాళ్ళ అభిమానుల దృష్టిలో అనేది బాగా అర్థమైపోయే పరిస్థితి. ఇలాంటప్పుడు హుందాగా ఏం చేయాలి, పోయి లెటర్స్ వెయిట్ ఫర్ పబ్లిక్ తీర్పు ఎట్లుంది అనేది చూద్దాము, వాళ్ళు ఎలాంటి తీర్పు ఇస్తారో చూసి తర్వాత రియాక్ట్ అవుదాం అనుకోవచ్చు. 2014లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ రోజు ఇవే ఈవీఎంలే, మీరు మీ మిత్రపక్షం ఇద్దరు, ఎవరు అప్పుడు మిత్రపక్షం, ఇప్పుడు నువ్వు ఎవరైతే కారణం అంటున్నావు,
మరి ఆ రోజు కూడా ట్యాంపరింగ్ చేసినారని అనుకోవాలి మేము. మళ్ళీ చెప్తున్నాం, మేము ఇంతకుముందు కూడా అన్నాం, దేశంలో ఎవరికైనా హక్కు ఉంది, ఈవీఎంలు సరిగా పనిచేయక ట్యాంపరింగ్ జరిగి ఈ పరిస్థితి వచ్చింది అనే హక్కు ఎవరికైనా ఉంటుంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఎందుకంటే 2014లో రాష్ట్రం మొత్తం వచ్చేసేవ ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడని పైన చంద్రబాబు నాయుడు గారితో సహా కింది వరకు అందరూ నమ్మారు. ఇంటెలిజెన్స్ సర్వేలు అన్నీ అవే వచ్చాయి. అయినా కూడా ఓటర్ తీర్పు డిఫరెంట్గా ఉంది. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హుందాగా స్వీకరించారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాల్లో బయటకు వచ్చి మేము దాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాం, ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేస్తామన్నారు. అది ఒక మెచ్యూర్డ్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం. 45 ఏళ్లకు, అప్పుడు 44 ఏళ్లకు, ఆయన 43 ఏళ్లకు ఆయనంత పరిణితి చెందితే 70 ఏళ్ళు వచ్చిన ఈ మన 40 ఏళ్ల ఇండస్ట్రీ మనిషి, పెద్ద మనిషి అసలు చిన్న పిల్లలు కూడా అసహించుకునే రీతిలో చేయడం అనేది మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో వాళ్ళ మామ చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనే దాని నినాదాన్ని వినిపించి నిలబెడితే ఈయన మొత్తం కంపు దాన్ని గబ్బు పట్టించేట్టున్నారు. ఏంటి తెలుగు వాళ్ళు ఇంత దాన్ని ఏమంటారు, ఇంత చీప్గా ఉంటారా, ఇంత ఇర్రేషనల్గా, వీడి ఏం ఆర్గ్యుమెంట్, మెంటల్ కేసులాగా బిహేవ్ చేస్తారా అని అనుకునే రకంగా ఆయన ఢిల్లీలో చేయడం అనేది చాలా శోచనీయం. కానీ జరుగుతుంది మన కళ్ళ ముందు, ఇది వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతున్నది. మరి ఆ ఢిల్లీలో ఉండే ఈయన మిత్రులు ఫరూక్ అబ్దుల్లా గారు ఇట్లాంటి వాళ్ళు మరి వాళ్లకు 75-80 ఏళ్ళు వచ్చా, లేక వాళ్ళకి ఏదన్నా వేరే రకమైన ఎదుగుతున్నాయో తెలియట్లే. మరి ఈయన పెట్టే రేపు ఆర్గ్యుమెంట్ ఎక్కడో నొక్కితే ఎక్కడో పడుతుంది అంటే వాళ్ళు దాని గురించి ఏం కామెంట్ చేస్తారో, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వినడానికే ఒక గుర్తుకు నొక్కితే ఇంకొక గుర్తుకు పోతుంది. ఈవెన్ వీప్యాట్లో కనపడినా సరే ఇంకొక గుర్తుకు మనం వేసిన గుర్తు వీప్యాట్లో కనపడినా యాక్చువల్ వేరే ఇంకొక గుర్తుకు పోయే ఏర్పాటు ఉంది అనేంతవరకు పోతే మరి అది ఏ ఎస్టేట్ అనాలనో అలాంటి మానసిక పరిస్థితిని అది సైకియాట్రిస్టులు చెప్పాల్సిన పరిస్థితి. మరి జాతీయ స్థాయిలో పేరు పొందిన పార్టీలు, ఆ నాయకులు ఈ ఆర్గ్యుమెంట్ను విని ఏం మాట్లాడతారో ఏమంటారో వాళ్ళే చూసుకోవాలి. పోతే ఆయనన్న ఆర్గ్యుమెంట్ ప్రకారమే చూద్దాం. 80% మంది పోలింగ్, 80% పోలింగ్ దాదాపు హైయెస్ట్. ఇది లాస్ట్ టైం కంటే 2% 3% ఎక్కువ అంటున్నారు. ఆల్మోస్ట్ 80% పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన దాంట్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఈయన కంప్లైంట్ల ధోరణి కూడా ఒక్కొక్కసారి మారుకుంటూ ఇప్పటికీ ఒక షేప్ తీసుకుంటోంది. పోనీ ఈయన వేయగానే బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు వేసిన గుర్తుకు పోయిందో లేదో వీవీప్యాట్ దాంట్లో కనిపించకపోతే ఇమ్మీడియట్ కంప్లైంట్ చేసే హక్కు ఉంది. మళ్ళీ ఒక ఓటు తీసుకొని ఇచ్చేసే రైట్ కూడా ఉంది. మరి ఈయన చూశాడా, తాను వేసినప్పుడు అక్కడ సైకిల్ కనిపించిందా అంటే ఆయన సైకిల్కి వేసింటాడు అనుకుంటున్నాం, లేక పొరపాటున ఫ్యాన్కు నొక్కితే ఫ్యాన్ కనిపించిందా, మరి ఏమైంది తెలియదు. ఆ విషయం అప్పుడే చెప్పి ఉంటే మేము ఇది నొక్కితే ఇది కనిపించింది, మేము అనుకున్నది ఒకటి ఆడ వచ్చింది ఒకటి, ఇలాంటిది ఏదన్నా చెప్తే కొంచెం అర్థం ఉండేది. ఎందుకంటే బయటకు వచ్చేది చూపించాడు కాబట్టి. ఆయన చెప్పలేదు, ఆయన కొడుకు చెప్పలేదు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పలేదు, 175 మంది ఆయన అభ్యర్థులు చెప్పలేదు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎవరు చెప్పలేదు, అలాగే వాళ్ళ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు అనట్లేదు, 80% వేసిన ప్రజలు ఎవరు అనట్లేదు. అయినా ఈయన మరుసటి రోజు వచ్చేసి నిన్నటికైతే పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్కు తిరుక్కున్నాడు. అసలు నేను వేసింది ఎక్కడికి పోయిందో నాకే తెలియదని. నా టేబుల్ మీద కంప్యూటర్లో ఎక్కడో స్ట్రీట్ లైట్ వెలిగిందో లేదో నేను ఈ కంప్యూటర్లోంచి ఆపరేట్ చేస్తాను, కంప్యూటర్లో మొత్తానికి నేనే పితామహుణ్ణి, కంప్యూటర్ నాలెడ్జిని మొత్తం నేను, హైటెక్ సిటీ కట్టింది నేను అనే అన్న మనిషి ఒక్క ఓటు కంప్యూటర్ ద్వారా పోదన్నాడంటే ఎవరో కంప్యూటర్ నాలెడ్జ్ లేని మా అజ్ఞానంలో ఎవరైనా వీళ్ళన్నీ అర్థం ఉంటుంది. కానీ కంప్యూటర్ కనిపెట్టిన ఆయన కంప్యూటర్ నాలెడ్జ్ని, దాని ఇంపార్టెన్స్ను, మనిషి జీవితంలో నాగరికత వీటిలో దాని రోల్ ఇంపార్టెన్స్ కనుక్కున్న ఆయన ఈ మాట అన్నాడంటే ఆయనకు ఏదన్నా అయి ఉండాలి, లేకుంటే ఫలితం ఇంకో రకం ఉందనేందువల్ల ఆయన ముందు నుంచి డ్రామా మొదలు పెట్టాడు అనుకోవాలి తప్ప వాటిని తప్పుపట్టి లాభంలా. సో అలాంటి ఆయన ఈరోజు ఉన్నట్టుండి ఎందుకు ఇట్లా దీనికి తిరుక్కున్నారు,
80% మంది ఓట్లు వేసి ఎవరు కంప్లైంట్ జరిగిన దాని మీద ఈయన ఎందుకు ఇదవుతున్నారు అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అవుతున్నారు అనేది చెప్పే ముందు ఆయన అన్న ఆర్గ్యుమెంట్లో ఇంకో ఒకటి 2 పాయింట్ కూడా పాయింట్అవుట్ చేస్తాను. 30% ఈవీఎంలు పనిచేయలేదు అని అంటాడు. మొత్తం 90,000 అంటే 45,000 చిల్లర 46,000 బూతులు అంటే ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు ఉంటాయి కాబట్టి 90,000 పైన అంటే 3,90,00,000 అంటే 7 కోట్ల చిల్లర ఎన్నో ఓట్లకు 2 మిషన్లు వచ్చి ఉంటాయి. 30% అంటే 30,000 ఈవీఎంలు పనిచేయలేదంట. ఎవరన్నా సెన్సెస్లో ఉండే మనిషి అనే మాటేనా? 30,000 ఈవీఎంలు అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల ఓట్లు. 3 కోట్ల ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు పనిచేయకపోతే రాష్ట్రంలో ఇంత ఇదిగా పోలింగ్ జరుగుతుందా? అసలు జనం ఇట్లుంటారా? గొడవలు జరగవా? అసలు ఈ యంత్రాంగం ఏం చేస్తుంది? వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మిడ్ నైట్ వరకు ఒక్కరు కంప్లైంట్ చేయకుండా ఎక్కడన్నా ఈవీఎం జడిపినా లేదా ఎండలు ఎక్కువ ఉండి సాయంత్రం చల్లబడినాక వచ్చినా వాళ్ళందరూ మిడ్ నైట్ వరకు ఓపికగా వరుసలో ఉండి వాళ్ళు వేశారు, ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎప్పుడు జరుగుతాయి. వీఆర్ నాట్ అడ్వకేటింగ్, వీఆర్ నాట్ డిఫెండింగ్ ఈ సీన్ ఎవరి మీద, మాకు ఎవరి మీద లేదు. నిజంగా వ్యక్తులు అంతా చేస్తే మళ్ళీ ఆ వ్యక్తులే అక్కడ ఉండేది. అలాంటి వాళ్ళు సరైన వ్యక్తులు కాకపోతే లైక్ మీలాగా నువ్వు ముఖ్యమంత్రికి పనికిరాని వ్యక్తివి ఉన్నారు, ఏం చేయాలో భరించట్లా. అలాంటి వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? ఏబీ వెంకటేశ్వరరావుని పెట్టుకుంటావు. అలాంటి వాడిని ఎవరిని పెట్టుకుంటావు? ఆయన ఎవరు డీజీపీ ఠాకూర్ లాంటి వాళ్ళని పెట్టుకుంటావు. మీకు అలాంటి బుద్ధులు ఉంటాయి కాబట్టి ఎక్కడో వ్యక్తులు ఇలాంటి వాళ్ళు అవకతవకలు చేసేవాళ్ళు, ఏదో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉండి అలా చేయడానికి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు ఇంకొకటి ఏదైనా చేయొచ్చు వ్యక్తిగతంగా. కానీ ఇక్కడికి సంబంధించినంత వరకు, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈసీ అనబడే ఆ వ్యవస్థ ఇక్కడ చేసిన దాంట్లో నీ దాంట్లో జోక్యం చేసుకుంది 2 కీలకమైన పదవులు ముఖ్యమైనవి. కరెక్ట్. ఒకటి ఇంటెలిజెన్స్, అది మాకు సంబంధం ప్రజలకు సంబంధం లే, నీ సొంత పనులు చేయడానికి పెట్టుకున్నావు కాబట్టి తప్పించినందువల్ల ఏమీ లేదు. 2 చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ వల్ల ఏమవుతుంది? కింద సిస్టమ్ అంతా పనిచేస్తుంది. 3 ఎస్పీలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా మీ వాళ్ళేగా. ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ని ఎక్కడైనా తప్పించారా? ఎక్కడ కూడా లేదు. మరి మీ చేసిన ఏర్పాట్లు ఏమిటి? 2 ఈసీ అనేది డైరెక్షన్స్ ఇచ్చేదే తప్ప అఫీషియల్స్ అంతా మీ వాళ్ళే, ఇంక్లూడింగ్ సీఈఓతో సహా. ఈ రిపోర్ట్స్ టు ఇది. నీ కోరిక ఏంటంటే నీకు పర్సనల్ గులాముల్లాగానో, నీ తొత్తుల్లాగానో, మీరు చెప్పినట్టు నడిచేవాళ్ళగానో, వైఎస్ఆర్సీపీని తొక్కేవాళ్ళు లేదా ఇంకొక వాయిస్ రైజ్ చేసిన వాళ్ళు గొంతు నొక్కేవాళ్ళు మీకు కావాలి. ఆ పని చేసే అవకాశం లేదు కాబట్టి మీది కోపం. ఏర్పాట్లు చేయాల్సింది మీరు, టెంట్లు వేయాల్సింది ఎండలుంటే నీ కొడుకు వచ్చి దబాయిస్తాడు. నాకు అర్థం కాల, బిస్కెట్లు ఇలే, నీళ్ళు ఇలే అని ఎక్కడో మంగళగిరిలో అక్కడ వచ్చి ఇవ్వాల్సింది ఎవరు? రిటర్నింగ్ ఆఫీసరు. బడ్జెట్ లేదా? ఇప్పించవచ్చుగా. అయినా బిస్కెట్లు ఇస్తారా ఓటు వేయడానికి పోయిన వాళ్ళకు? చేయాల్సిన నువ్వు. నిన్ను తిట్టాల మేమంతా. 2014 గవర్నర్ దీంట్లో జరిగింది. అప్పుడు బాగాలేదు. అసలు ప్రతిసారి గవర్నర్ దాంట్లో జరిగితే మేలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అఫీషియల్స్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. దీనికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటే ఈసారి ఎన్నికల్లో ఏర్పాట్లలో ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు గారు 1, చంద్రబాబు నాయుడు గారు 2, చంద్రబాబు నాయుడు గారు 3. ఎందుకంటే ఆయన సిస్టమే, ఆయన వ్యవస్థే పనిచేసింది. మళ్ళీ అడుగుతున్నాం, మీరు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ రిజర్వ్లో ఉన్న వాళ్ళని తీసుకోకుండా అంగన్వాడీ వర్కర్లను, ఆశా వర్కర్లను ఎందుకు దించారు? ఆన్సర్ ఇవ్వాల్సింది నువ్వు. శిక్షణ పొందని అసలు ముందు ఎందుకు ప్రైవేట్ వాళ్ళను, చైతన్య, నారాయణ ఏం పని? గవర్నమెంట్ లక్షల మంది ఉన్నారు కదా, ట్రైన్డ్ స్టాఫ్, టీచర్లు ఉన్నారు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, అదర్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని తీసుకోకుండా ప్రైవేటు టీచర్లను మేనేజ్మెంట్ల దగ్గర వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళని, వాళ్ళు ఎవరైనా సరే, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉండొచ్చేమో, వద్దన్నే మేమైతే. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళ చెప్పినట్టు పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏదో రాజకీయ పార్టీకి పనిచేశారనే దానికి అవకాశం ఎందుకు ఉండాలని కంప్లైంట్ చేశాము. ఈసీ దాన్ని తీవ్రంగా కన్సిడర్ చేసి దాన్ని పక్కకు తప్పించింది. తర్వాత ఎవరు రావాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఎవరిని అడిగిన రిజర్వ్లో పెట్టారు, మమ్మల్ని తీసుకోలేదని నిన్న చెక్ చేశాం. జిల్లాలో చాలా చోట్ల తీసుకోవాలా, థౌజండ్స్ ఆఫ్ వీళ్ళను తీసుకున్నారు. వాళ్ళకి అసలు ట్రైనింగ్ లేదు, వాళ్ళని తప్పు బట్టి లాభం లేదు, క్వాలిఫికేషన్ లేదు, ట్రైనింగ్ లేదు. సో దానికి ఏమన్నా కారణం అయితే నువ్వే కారణం. ఈవీఎంలు పనిచేయకపోవడానికి కారణం కూడా ఇండైరెక్ట్ నువ్వే. రిటర్నింగ్ ఆఫీసర్లు అంతా నువ్వు పెట్టుకున్న వాళ్ళే, వాళ్ళు ఎవరిని ఈసీ మార్చలే. మరి నువ్వే ఆన్సర్ ఇవ్వాలా? ఇది పోయి ఉల్టా
నువ్వు మొత్తం వచ్చేసి నీ లక్షణాలు, మీలో ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరి మీద పడేసి, అసలు మాకైతే అసలు సంబంధం లేదు, జనంతో ఓట్లు ఇచ్చుకొని ఎట్లా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే తపనలో తప్ప ఇంకా వేరే రకంగా ఆలోచనలు లేవు. ఒకవేళ ఎవడన్నా అట్లా ఆలోచన చేసినా దాన్ని సాధించుకోగలిగినంత సామర్థ్యం లేదు. ఆ వ్యవస్థల మీద మీలాగా గ్రిప్పు లేదు కాబట్టి మాకు లేదు. ఎవరిని అంటున్నావు? బీజేపీని అనుకో, మాకు అభ్యంతరంలా. కానీ ఈ ఫలితాల్లో, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా కనపడుతున్న తరువాత ఎన్నికలకు పోలింగ్కి ఒక రోజు ముందు నుంచే మీరు మొదలుపెట్టిన డ్రామా ఈరోజు పరాకాష్ఠకు చేరే కొద్దీ రోజు రోజుకు ప్రజలు మిమ్మల్ని యావగించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. రాజకీయాలను ఇంతగా దిగజార్చి ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు మిమ్మల్ని అనుకుంటున్నారు తప్ప, అలాగే టీవీ ఛానళ్ళకో వీటికో పోలింగ్ తర్వాత వచ్చే డల్ పీరియడ్ను కొంచెం ఎన్లైటన్ చేసి ఒక కామెడీ సినిమాలు ఇచ్చినట్టు మీవి ఉన్నాయి తప్ప అంతకుమించి దీనివల్ల సాధించేది ఏం లేదు. మరి ఎందుకు చేస్తున్నారు మీరు? మా ఉద్దేశంలో మీరు ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఘోరంగా ఓడిపోవడమే కాక నీకు 70 ఏళ్ళు వచ్చింది, పార్టీ కూడా అవసాన దశలో ఉంది, ఇంకా అవకాశం లేదు, పార్టీ నిలబడే అవకాశం లేదు, డిజింటగ్రేట్ కాబోతోంది, ఇంకా చిత్రం అయిపోయి ఆఖరికి ఏమీ మిగలదు. కాబట్టి దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఇది మా తప్పు కాదు, పార్టీ బ్రహ్మాండంగా ఉంది, అవతల వాళ్ళు చేసిన తప్పు అనేది ఒక మెసేజ్ పంపడానికి నేను అనుకోవడం. రెండవది, ఈ నెల రోజులు మొత్తం గ్రిప్లో ఏడో పెట్టుకోవాలి. ఇంకా పెండింగ్ బిల్లులు క్లియర్ అయినట్లేవు, వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్లు, దొంగ కాంట్రాక్టర్లు అవి ఏదో వాటిని క్లియర్ చేసుకోవడానికి అఫీషియల్స్ తమ మాట వినడం కోసం ఏదో నేను ధర్నా చేసి ఆడ చేసి మళ్ళీ రీపోలింగ్ జరిపిస్తా, వచ్చేస్తా, జాగ్రత్త, డొక్క చేరుతానని చెప్పడం కోసం ఉన్నా ఉండాలి. ఏదో అల్టీరియర్ మోటివ్ ఉంది. ఏది లేకుండా అయితే ఆయన ఊరిక చేయడు. ఆయన అదేదో తెలియక చేసేది కాదు, తిక్కవారం కాదు. ఆయన డెలిబరేట్, కాన్షియస్, క్రూకెడ్, ఒక మాలిషియస్ దీంతో చేసే వ్యక్తి తప్ప ఏది ఒక స్కీమ్ లేకుండా చేసే ఆయన కాదు. కాబట్టి దీని వెనక పెద్ద కుట్రే ఉంది. ఈ సందర్భంలో మా విజ్ఞప్తి మొత్తం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అఫీషియల్స్ కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా బీ కాన్షియస్. ఇంతకుముందు ఎవరెవరు ఈయన ఒత్తిడి వల్ల ఈయన దీంట్లో పార్ట్ అయిపోయి తెలియక సంతకాలు అవి చేసి ఇంకా చేసి ఇరుక్కుపోతారు, వాళ్ళందరూ తప్పదు రేపు. అలాగే ఈ నెల రోజులు చాలా క్రూషియల్. ఎందుకంటే లాస్ట్ టైం బాగా గుర్తు పెట్టుకుంటే 2004కు ముందు తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే అదేది ఫ్లోరిడాలో ఉండేది, అది ఒకటి స్టేడియంస్ అన్ని అప్పచెప్పినాడు. ఏది ఐఎంజీ భారత్ అని ఘోరమైన అగ్రిమెంట్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ డిపార్ట్మెంట్ సంతకాలు చేసి రాష్ట్రంలో ఉండే స్టేడియంలు, హైదరాబాద్లో స్టేడియంలు చీప్గా ఏం పైసా లేకుండా ఎదురు కట్నం ఇచ్చి చేస్తుంటారు కదా, అట్లా ఓ బినామీ దీనికి ఇచ్చాడు ఎప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాటిలో మీరు ఇరుక్కొని, ఆయన ఎలాగో వదలం, ఆయన వెంబడి ఉండే వాళ్ళని వదలం, మీరు ఇరుక్కొని ఇది కావద్దని అఫీషియల్స్కు మిగిలిన వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కూడా ఇది నమ్మరు, ఇది మరీ ఎక్స్ట్రీమ్ అలిగేషను. ఏది 80% జరిగిన చోట మొత్తం ఓట్లని పక్కకు పోయి ఉంటాయి, ఈవీఎంలు అసలు మొత్తం ట్యాంపరింగ్ జరిగిపోయాయి, 80% మంది అంత బోగస్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు ఉండరు. ఎందుకు వేసింది ఆ ప్రజలే, వేరే వాళ్ళు ఎక్కడ ఉన్న స్టేట్లో వేస్తే నువ్వు ఇక్కడ మాట్లాడితే బాగానే ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కువ పట్టుకునే ఉపయోగం లేదు. కాబట్టి ఎవరు ఇంతవరకు అన్నది మీరు చేసుకుపోయినా తెలియని ఢిల్లీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు మోసపోవద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతా బాగుంది, మా వరకు మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన నిర్దిష్టమైన తీర్పు ఇచ్చారని భావిస్తున్నాం. అలాంటి సందర్భంలో ఆయన చేసే ఆరోపణలకు ఇప్పటికీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆయన ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుని ప్రజలను అనుకుంటున్నారో వాళ్ళు ఆయన చెప్పే ఈ మాటలకు ఎలాంటి విలువ ఇవ్వద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాం, కనుక్కుంటున్నాం. అక్కడ అట్లే ఉంది. నరసరావుపేట మన గురజాల దగ్గర మరీ అన్యాయంగా ఉంది. మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఇళ్ల మీద దాడులు చేస్తారు, మన అయితే మైనారిటీల మీద దాడులు చేశారు అంటే ఒక నిస్పృహతో ఇంతవరకు ఉండే అధికారం చేజారిపోతే ఏమేం చేయాలనో అవన్నీ చేయాలని ట్రై చేస్తున్నారు. అక్కడికి నాయకులు వెళ్తారు,
ఈ గురజాల కాన్స్టిట్యున్సీ ఘోరంగా ఉంది, దాడులు చేశారు. ఇప్పుడైతే ఊరే ఖాళీ చేయాల్సి వచ్చింది, అటాక్స్ చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి దారుణాలు జరిగిన చోట ఇంకా పోలీసులు కొంతమంది అధికారులు వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారని అంటున్నారు. వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించండి అని. అలాగే మా కార్యకర్త చేయకపోతే రేపు వచ్చే దాంట్లో పరిణామాలు కూడా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మా పార్టీ వైపు నుంచి పూర్తి వాళ్ళకు అక్కడైతే ఎవరైతే కొంచెం దీంట్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరి కార్యకర్తలకు ఇచ్చేయడం కోసం నాయకులు కూడా వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అదే ఈసీ అనేది ఒక పార్ట్ అంతే, మొత్తం సిస్టమ్ అంతా అఫీషియల్స్ అందరూ ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకంటూ అఫీషియల్స్ ఉండరు. వాళ్ళు ఓన్లీ దే కెన్ గివ్ డైరెక్షన్ కొంతవరకు, అంతవరకు వాళ్ళ పరిధిలో వీళ్ళు పనిచేస్తారని. ట్రాన్స్ఫర్ చేసింది ముఖ్యమైన ముగ్గురునే, ఒక ముగ్గురు ఎస్పీలు, ఒక ఇద్దరు సీనియర్ వీళ్ళు సిఎస్ ఒకటే క్రూషియల్. ఇంటెలిజెన్స్ దీని గురించి ఆయన మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్ ప్రజా జీవితం సంబంధం లేదు. ఎక్కడ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి జరిగాయో అర్థం కావట్లేదు. ఒకటి ఏమి ఆయన చేసుకున్న ఏర్పాట్లకు భంగం కలిగిందో మరి ఆయనకే తెలియాలి. అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీని ఎవరు అన్నంత దారుణంగా కోవర్ట్ అని అన్నాడంటే అర్థం లేని మాటలన్నీ. కోవర్టు వచ్చి డీజీపీ ఆఫీస్కి ఎట్లా పోతా అంటే చీఫ్ సెక్రటరీ డీజీపీ ఆఫీస్కి ఎందుకు పోకూడదు? పోవచ్చు, తను పోయి అక్కడ ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు డిస్కస్ చేయొచ్చు. ఈయన ఈసీ ఆఫీస్కి ఎవడన్నా పోయినాడు ఇంతవరకు సీఎం, మరి తను పోలే. ఇవన్నీ కావాలనేవి చేస్తున్నవి. అట్లని నేనేమంటే నీకు పొలిటికల్ ఆరోపణ ఉంటే చేసుకో, ఎవరి విధంగా తిట్టుకో, మాకు అభ్యంతరంలా. నీ వైఫల్యానికి మధ్యలో సిస్టమ్ తిడితే మేము ఎన్ని తిట్లు తిట్టాలి? నీ గవర్నమెంట్ను, అక్కడ అఫీషియల్స్ను పొద్దున లేచిన నుంచి తిట్టాలి, ఇది వైఫల్యం అది వైఫల్యం అని. ఎందుకని అట్లా? నువ్వు తప్పుటోడివి కాబట్టి, నువ్వు సరైన ఆయన కాదు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. సిస్టమ్ జరగనిస్తే అది బాగా జరుగుతుంది అనేది మా ఉద్దేశం. అదే రేపు పూర్తి మామూలు ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్. అదేదో మహానాయకుడు ఏదో సినిమా వచ్చింది కదా, దాని మాదిరి. అది ఒకరోజు ఒక పూట కూడా ఆడినట్లేదు. ఇది కూడా అసలు ఘోరంగా, అసలు అకౌంట్ ఓపెన్ చేస్తారో లేదనే డౌట్ ఉన్నట్టుంది వాళ్ళకు. అందుకోసం దీనికి ఏదో టెక్నాలజీని గురించి చెప్తే తప్ప మామూలు కుదరదని ఆయన పెద్ద ఇలాంటివి తీసుకున్నాడు. అట్లే అవి చేయట్లే, జ్యోతిష్యం అది చెప్పట్లే, కానీ కంఫర్టబుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. తెలియదు, మనకేం తెలియదు. ఆఖరకు నేను చెప్తున్నా, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజా కోర్టులో పోయినాం, కేసు వేసినాక ఏమంటాం? గెలుస్తామంటాం, గెలవకపోతే కేసు ఎందుకు వేస్తాం? మేము అట్లే ఉన్నాం, గెలుస్తాం, కామ్ చేస్తాం. అదే అంతకంటే వైల్డ్ ఏమని ఉంటుందా? మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, కంప్లీట్ వాళ్ళ అధికారులే ఆడున్నారు. మాకు భయం ఉంది, నిజంగా చెప్తున్నాం మా అభ్యర్థులకు, వాళ్ళకు అవసరమైతే ఎవరన్నా ఉండండి, ఎందుకంటే ఆయన అంతకైనా తెగిస్తాడు. ఫైనల్ దీంట్లో ఉంది, కొడుకు ఎట్లా వారసత్వంగా అక్కడ అప్పచెప్పకపోతే ఇంకా అక్కడికి తెగిపోతుంది లింక్ అనే భయం ఉంది. అప్పచెప్పినా నిలుపుకోగలిగిన సామర్థ్యం ఉందా లేదనేది తర్వాత డిఫరెంట్ ఇష్యూ, కానీ ఇవ్వాలనేది ఆయన కోరిక. అందుకోసం ఆయన హీ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్, హీ స్టూప్స్ టు ఎనీ ఎక్స్టెంట్. ఆ భయం ఉంది, మాకుంది. ఆయన భయపడాల్సిన అవసరం, ఆయన ఏది చేయబోవాలనుకుంటున్నాడో అదన్నీ మా మీద దోస్తున్నాడు. మా కడప వైపు అయితే ఆగింత మనిషి అంటారు, మరి అగాయిత్యం మనిషి ఏదనాలేమో అట్లాంటి మనిషి ఆయన. ఏం చేయాలి?